ప్రైజ్ ద లార్డ్. సర్వాధికారి, సర్వజ్ఞుడు, సర్వయుగములలో సజీవుడైన క్రీస్తు యేసు పేరట మీ అందరికీ కృపా, కనికరము, సమాధానం విస్తరించునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట మత్తయి సువార్తమానం 28వ అధ్యాయం 20వ వాక్య భాగము. నేను సదాకాలం మీతో కూడా ఉన్నాను. యేసయ్య కలువరి శిలువ రక్తముతో కడగబడి బాప్తిస్ము ద్వారా క్రీస్తును ధరించుకొని క్రీస్తు ఆత్మ కలిగి ఈ ఆత్మీయ పరుగు పందెములో క్రీస్తు వైపు చూచుచు ఓపికతో పరిగెత్తుచున్న యేసయ్య పునరుత్థానపు సాక్షులారా, మీకు శుభము కలుగునుగాక. మనం ప్రేమించి సేవించి ఆరాధిస్తున్న యేసునాథుడు మన కొరకు మరణించి మరణపు ములుని విరిచి సమాధి గుండెను చీల్చి పాతాళమును సాతానును గెలిచి తిరిగి లేచిన పునరుత్థానుడు. ఆయన మనతో సెలవిచ్చిన మాట, యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని. కడవరకు మనతో కూడా ఎవరు ఉండరు, ఎవరు రారు. ఉంటాను అన్నవారు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మధ్యలో విడిచిపోవచ్చు. కానీ మన యేసునాథుడు మరణము వరకు, ప్రభు రాకడ వరకు మనతో కూడా ఉండగలవాడు. ఆయన ఒక్కడే. యేసయ్యకే మహిమ కలుగునుగాక. ఆయన నిన్ను విడువడు, ఎన్నడు ఎడబాయుడు. కన్నవారు, కడుపున పుట్టినవారు, తోడబుట్టినవారు, నిన్ను స్నేహించి నిన్ను ప్రేమించిన వారు, నచ్చినవారు నిన్ను విడిచి పోతారు, కడవరకు నీతో రారు. నేను ఒంటరిగా అనాథులనుగా వదిలివేయుదురు. యేసయ్య నమ్మిన వారికి, ఆయనను వెంబడించిన వారికి ఆయన తోడుగా ఉండును. స్వార్థపూరితమైన ఈ లోకంలో స్వార్థపూరితమైన మనుషుల మధ్య నిలిచి ఉన్న మనం నిస్వార్థమైన ప్రేమతో ప్రేమించిన యేసునాథుని తోడు కోరుకును. నీ ప్రతి పరిస్థితులలో, అది కష్టస్థితిలో అయినా, ప్రతికూలమైన పరిస్థితిలో అయినా, శ్రమలలో, శోధనలో, ఇరుకు ఇబ్బందులలో, కరువు కోరల్లో, కన్నీళ్లలో, ఆదరణ లేని, ఎవరి ప్రేమ నేర్చుకోలేని ప్రతి పరిస్థితుల్లో ఆయన నీకు తోడే ఉండును. నీతో కూడా ఉండును, నీతో కూడా నడుచును, నీ మధ్య నివాసము చేయును, నిన్ను ఆవరించి ఉండును. నీతో ఉన్నవాడు నీకు ఆలోచన చెప్పి సరైన మార్గములో నేను నడిపించును. అధైర్యపడుచున్న వేళలో ధైర్యమును నింపి భయమును కలవరమును నీతో ఉండి పోగొట్టును. కృంగిన వేళలో బలహీనమైన పరిస్థితిలో నీతో ఉండి నిన్ను లేవనెత్తి నిన్ను బలపరచును. నిన్ను ఆశీర్వదించును, నిన్ను ఆదరించి ఉద్ధరించును. నీ ఓటమి స్థితిలో నీతో ఉండి ప్రతి స్థలంలో నీకు జయమునిచ్చి నెమ్మదిని దయచేయును. నీ తల పైకెత్తి నిన్ను తలగా నియమించును. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లనీయక నీ శత్రువుల మీద అఖండమైన జయమును అనుగ్రహించును. పాప శాప రోగముల నుండి విడిపించి తప్పించి రక్షించి కరుణించి పాతాళపు వశములో నుండి, అపవాది ఆగడములో నుండి, లోక శక్తుల నుండి పరిపూర్ణ విడుదలనిచ్చి ఆయనతో కూడా ఆయన రాకడలో నిన్ను ఉంచి యుగయుగములు ఆయనతో ఉండునట్లు చెయ్యును. ప్రార్థన. ప్రేమాస్వరూపి పరిశుద్ధుడా, జీవాధిపతి, నీ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నమ్మదగిన దేవుడో, మంచి దేవుడో, ఇచ్చిన మాట నెరవేర్చుటకు సమర్థుడు, సర్వశక్తిగల దేవుడవు. సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అని వాగ్దానం చేసి ఉన్నారు. మాతో ఎవరు రాకపోయినా ఉండకపోయినా మరణం వరకు, మీ రాకడ వరకు మాతో కూడా ఉండి నడిపించగల సర్వశక్తిగల దేవుడవై ఉన్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మాతో కూడా ఉండి మాకు ఆలోచన చెప్పి ఆశీర్వదించి ఆదరించి ధైర్యపరిచి బలపరిచి కన్నీళ్లు తుడిచి ఉన్నతమైన అనుభవాల్లో నడిపించి మీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, ఆయుత్తపరచమని మీ పాదములను పట్టుకొని బ్రతిమలాడుచు ఉన్నాం. నీ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచువారిగా, మిమ్మల్ని ప్రేమించి మీ పాదసన్నిధిలో నిలిచేవారిగా మమ్మల్ని చేసి మీరు రాకడకు సిద్ధపరచమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ సదాకాలం యేసు నాథుడు మీతో కూడా ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.